సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం కాఠ్మండ్. నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఈ యొక్క సార్క్ ప్రధాన కార్యాలయం ఉంది. మన జాతీయ కరెన్సీ సింబల్ రూపొందించింది ఎవరు? సో మనకు ఇండియన్ కరెన్సీ యొక్క సింబల్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని రూపొందించింది డి ఉదయ్ కుమార్, తమిళనాడు. డి ఉదయ్ కుమార్, తమిళనాడు. రెండు ఎముకల మధ్య కపాలం దేనికి చిహ్నం? రెండు ఎముకల మధ్య కపాలం ఉంటే అది దేన్ని సూచిస్తుంది? అపాయం, డేంజర్ని మనకు చూపిస్తుంది. సో రోడ్డు ప్రయాణం చేసేవారికి ఇది మనకు బాగా తెలిసి ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? సమాధానం రాకేష్ శర్మ. 1984లో సోయస్ T11లో మనకు వెళ్ళడం అయితే జరిగింది. ఒక చిన్న స్టోరీ అనేది ఉంది, సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత సో మనకు ఇందిరాగాంధీ గారు అప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఆవిడ అడగడం జరిగింది రాకేష్ శర్మ గారిని, అంతరిక్షం నుంచి చూస్తుంటే భారతదేశం అనేది ఎలా ఉంది అంటే రాకేష్ శర్మ గారు అంటారు సారే జహాసే అచ్చా అని అంటారు. ఈ పదం అనేది మనకు చాలా వాల్యుబుల్. సో తర్వాత మనకు రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళితుడు ఎవరు? రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళితుడు ఎవరు? కేఆర్ నారాయణన్. కేఆర్ నారాయణన్. ఓకేనా ఫ్రెండ్స్ ప్రధానమంత్రులు మరియు రాష్ట్రపతులకు సంబంధించి సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దానికి ఆల్రెడీ వీడియో చేశాను, అవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. జిఎస్టీ బిల్లును మొదట ఆమోదించిన రాష్ట్రం? జిఎస్టీ బిల్లును మన దేశంలో ఏ రాష్ట్రం మొదట ఆమోదించింది? అస్సోం. అస్సోం. భారతదేశంలో తొలి ప్రాంతీయ పార్టీ ఏది? భారతదేశంలో తొలి ప్రాంతీయ పార్టీ ఏది? సమాధానం డిఎంకే. తమిళనాడు 1949లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? అబ్బే జార్జ్ లెమిట్రీ. అబ్బే జార్జ్ లెమిట్రీ. నీతి ఆయోగ్ను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? నీతి ఆయోగ్ను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? సమాధానం ప్రణాళిక సంఘం. ప్రణాళిక సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, దూరదర్శన్లో ఉపయోగించే దర్పణం పేరేమిటి? దూరదర్శన్లో ఉపయోగించే దర్పణం పేరేమిటి? పుటాకార దర్పణం. పుటాకార దర్పణం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా నేను ప్రతిరోజు కూడా ఒక 4-5 వీడియోస్ అనేవి మీకు ఇలా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్.